మనందరికీ పెద్ద పెద్ద లక్ష్యాలుంటాయి కదా, కాని వాటిని కేవలం కలలుగానే ఉంచకుండా నిజం చేసుకోవడం ఎలా? దానికోసం మనకు సహాయపడే ఓ 3 అద్భుతమైన పద్ధతుల గురించి ఈ విశ్లేషణలో చూద్దాం. ఎందుకంటే ఈ టెక్నిక్స్ మన ఆలోచనా సరళిని, మనం పనిచేసే పద్ధతిని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ప్రతిరోజూ కేవలం కొన్ని నిమిషాలు, అవును, జస్ట్ కొన్ని నిమిషాలు కేటాయించి మన జీవితాంతం కన్నా కలను నిజం చేసుకోవడం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సమాధానం ఖచ్చితంగా సాధ్యమే. అదెలాగో మన మొదటి టెక్నిక్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పద్ధతి పేరు 4 వృత్తాల విశ్వం. చూడటానికి సింపుల్గా అనిపించినా ఇది చాలా శక్తివంతమైనది. మన అతిపెద్ద కలలకు, మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనులకు మధ్య ఒక విడదీయరాని బంధాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. దీన్నే సరదాగా సర్కిల్ గేమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక ఉదాహరణ చూద్దాం. జీవితకాలంలో ఒక $500,000 సంపాదించి రిటైర్ అవ్వాలన్నది ఒకరి కల అనుకుందాం. అదనమాట మన మొదటి అతిపెద్ద సర్కిల్. సరే, మరి ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ సంవత్సరం ఎంత సంపాదించాలి? అది మన రెండవ సర్కిల్. ఆ తర్వాత ఈ సంవత్సరం లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ నెలలో ఎంత సంపాదించాలి? అది మూడో సర్కిల్. ఫైనల్గా ఈ నెల టార్గెట్ రీచ్ అవ్వాలంటే సరిగ్గా ఈరోజు చేయాల్సిన ఒక్క ముఖ్యమైన పని ఏంటి? అదే మన 4వ చివరి సర్కిల్. ఈ సిస్టంలో ఉన్న అసలు బ్యూటీ ఏంటో తెలుసా? ఇది ఏదో ఆశమీదో, అదృష్టం మీదో ఆధారపడదు. ఇది పక్కా మ్యాచ్ లాంటిది. సింపుల్ లాజిక్. మీరు మీ రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేస్తే నెలవారీ లక్ష్యం ఆటోమేటిక్గా పూర్తవుతుంది. నెలవారీ లక్ష్యాలు పూర్తయితే సంవత్సర లక్ష్యం పూర్తయినట్టే. ఇలా చేసుకుంటూ వెళ్తే మీ జీవితకాల కల నెరవేరడం గ్యారంటీ. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ సింపుల్ ఎక్సర్సైజ్తో భవిష్యత్ అనేది ఎక్కడో దూరంగా ఉన్నది కాదని, అది ఈరోజు మనం చేసే పనుల ఫలితమేనని స్పష్టమవుతుంది. మన జీవితం ఈ రోజుమీద, ఈ క్షణం మీద ఆధారపడి ఉందన్నమాట. సరే, మన అంతర్గత ప్రణాళిక గురించి చూశాం. ఇప్పుడు కాస్త బయటి ప్రపంచంలోకి వద్దాం. అక్కడ ఎదురయ్యే సవాళ్ల సంగతేంటి? ముఖ్యంగా మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు, లేదా మనకు గట్టి పోటీ ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? వాటిని మన ఎదుగుదలకు ఫ్యూయల్గా ఎలా మార్చుకోవాలి? చాలామంది అనుసరించే పాత పద్ధతి ఏంటంటే పగ తీర్చుకోవడం. కానీ దానికంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన మార్గం మరొకటుంది. అదేంటంటే ప్రతీకారం గురించి ఆలోచించడం మానేసి మనల్ని మనం ఎలా బెటర్గా చేసుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టడం. ఇది రియాక్షన్ కాదు, ఇది క్రియేషన్. క్రీడా ప్రపంచంలో లెజెండ్గా మారిన మైకేల్ జార్డన్ కథ మనందరికీ తెలుసు. కాని అతని కథ కూడా ఒక తిరస్కరణతోనే మొదలైంది. తన హైస్కూల్ టీంలో ఆడేంత టాలెంట్ లేదని అతన్ని పక్కన పెట్టేశారు. ఒక్కసారి ఊహించుకోండి, అది ఎంత పెద్ద నిరాశో. మరి ఆ అవమానానికి జోర్డాన్ ఎలా స్పందించాడు? కోచ్ మీద కోపం పెంచుకోలేదు. బదులుగా ఆ నిరాశను, ఆ బాధను తన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకున్నాడు. రెట్టింపు కష్టపడి ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ప్లేయర్గా ఎదిగాడు. అది అసలైన సమాధానం. దీనివల్ల మనకు ఏమర్థమవుతోంది? పోటీ అంటే కేవలం ఇతరులను ఓడించడం కాదు. అది మనల్ని మనం మెరుగుపర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మనం పోటీ పడినప్పుడు మన లిమిట్స్ దాటి ఎదగడానికి ట్రై చేస్తాం. ఆ ఎదుగుదలే మనకు అసలైన ఆనందాన్నిస్తోంది. ఓకే, బయటనుంచి వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చూశాం. ఇప్పుడు మన లోపల ఉన్న అతిపెద్ద సవాలు వైపు దృష్టి పెడదాం. అదే మన మైండ్లో నిరంతరం వినిపించే ఒక వాయిస్. తరచుగా ఇది మన బాల్యం నుంచి మనలో పాతుకుపోయిన ఒక నెగటివ్ వాయిస్. సైకాలజిస్టులు దీన్నే లెర్న్డ్ పెసిమిజం లేదా నేర్చుకున్న నిరాశావాదం అంటారు. అంటే మన ఆలోచనా విధానం పుట్టుకతో వచ్చింది కాదు, మన పెంపకంలో మనం నేర్చుకున్నది. మన తల్లిదండ్రులు ఆశావాదులైతే మనం కూడా అలా ఉండే ఛాన్స్ ఎక్కువ. ఒకవేళ వాళ్లు నెగిటివ్గా ఆలోచిస్తే ఆ ప్రభావం మనమీద కూడా పడుతుంది. అయితే దీనికి మన గతాన్ని నిందించడం కరెక్ట్ కాదు. అలా చేయడం ఒక ఉచ్చులో చిక్కుకోవడం లాంటిది. దానివల్ల మన శక్తిని మనమే కోల్పోతాం. అసలైన పరిష్కారమేంటంటే ఆ పాత వాయిస్ను గుర్తించి దాన్ని పక్కనపెట్టి మనకంటూ ఒక కొత్త, పాజిటివ్, కాన్ఫిడెంట్ వాయిస్ను మనమే క్రియేట్ చేసుకోవడం. ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం. ఇవి చూడ్డానికి వేర్వేరుగా అనిపించినా ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకేచోట చూద్దాం.
సింపుల్గా చెప్పాలంటే ఇవి మన టూల్ కిట్లోని 3 ముఖ్యమైన పనిముట్లు. 1 మన రోజువారీ పనులను మన పెద్ద లక్ష్యాలతో కనెక్ట్ చేయడం. 2 విమర్శలను, పోటీని మన ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకోవడం. ఇక 3 మన లోపల ఉన్న నెగటివ్ వాయిస్ను మార్చి ఒక కొత్త పాజిటివ్ వాయిస్ను మనమే నిర్మించుకోవడం. ఈ అద్భుతమైన కొటేషన్ మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ చాలా అందంగా ముగిస్తుంది. భవిష్యత్తు అనేది ఎక్కడో దూరంగా లేదు, అది ఎప్పుడో రాదు, అది ఇప్పుడే, ఈ క్షణంలోనే మన ఆలోచనల ద్వారా, మన పనుల ద్వారా మనలోనే రూపుదిద్దుకుంటోంది. కాబట్టి ఈ విశ్లేషణను ఈ యొక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్తు ఇప్పుడే మీ ఆలోచనల్లో, మీ చేతుల్లో రూపుదిద్దుకుంటోంది. దానికి మీరు ఎలాంటి రూపాన్నివ్వబోతున్నారు?